రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ హైదరాబాద్ లో వ్యాపారాలు భారీ స్థిరాస్తులు ఉన్న ఏపీ టీడీపీ నేతలను టార్గెట్ చేసి చంద్రబాబుకు ఇబ్బందులు సృష్టిస్తున్నారా? వరుస పరిణామాలు చూస్తూ ఉంటే ఇదే నిజమనిపిస్తోంది. రామచంద్రపురం టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ లో కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆయనపై టీడీపీలో మరింత అనుమానాన్ని పెంచింది. ఇటీవల జరిగిన తన కుమారుడి రిసెప్షన్ కొచ్చిన తలసాని ట్రాఫిక్ లో ఇరుక్కుని వెనుతిరిగి వెళ్లిపోయారని, పైగా మంత్రి పదవి లభించడంతో ఒకసారి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసిపోవటానికే వచ్చాను అంటూ త్రిమూర్తులు చెబుతున్నా పరిస్థితులు అందుకు సరిపోలటం లేదు. తలసాని వ్యవహారంలో ఇప్పటికే టీటీడీ చైర్మన్ తో సహా ఏపీ టీడీపీ సీనియర్లిద్దరికీ చంద్రబాబు బహిరంగంగానే అక్షింతలు వేశారు. కేసీఆర్ ఏపీ రాజకీయాలను, ముఖ్యంగా ఏపీ బీసీ నేతలను తలసాని ద్వారా హ్యాండిల్ చేయిస్తున్నారు అని చంద్రబాబు ఇప్పటికే పార్టీ వేదికల్లో పదే పదే చెబుతున్నారు. కానీ అదేమీ పట్టించుకోకుండా త్రిమూర్తులు తలసానిని కలవడం ఒక రకంగా అధిష్టానంపై ఒత్తిడి పెట్టడంగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్రిమూర్తులు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురం సీటు తన కుమారుడికి ఇచ్చి తనకు కాకినాడ రూరల్ టికెట్ ఇమ్మని అడుగుతున్నారు. అంతేకాక కాకినాడలో ఒక ఖరీదైన వివాదాస్పద స్థలం విషయంలో ప్రభుత్వం తనకు అనుకూలంగా క్లియరెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఒక్క రామచంద్రాపురం సీటు తప్ప ఎటువంటి బేరసారాలకు అధిష్టానం సుముఖంగా లేనట్టు తేలడంతో తోట రకరకాలుగా ఒత్తిడి పెంచుతున్నారు. అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్లు తనకు అత్యంత ఆప్తులని త్రిమూర్తులు అన్నారు. అది నిజమేనన్న సంగతి ఆమంచి వైసీపీలో చేరే ముందు రామచంద్రాపురం వచ్చి మరీ త్రిమూర్తులను కలిసి వెళ్లడంతో రుజువైంది. ఇక అవంతి శ్రీనివాస్ త్రిమూర్తులకు ఉమ్మడిగా హైదరాబాద్ లో ఒక డిస్టిలరీ యూనిట్ ఉందని చెప్పుకుంటారు. అందువల్లే కేటీఆర్ నుంచి అవంతితో పాటు త్రిమూర్తులకు కూడా తాకీదు అందిందన్న ప్రచారమూ జరుగుతోంది. ఇప్పటికీ తాను పార్టీ మారడం లేదు అంటున్న త్రిమూర్తులు అదే సమయంలో కార్యకర్తల మాటే నా మాట అంటూ పిల్లి మొగ్గలు వేస్తున్నారు తప్ప టీడీపీ అధిష్టానానికి ఖచ్చితంగా పార్టీలోనే ఉంటున్నట్టు క్లారిటీ ఇవ్వటం లేదు. వైసీపీతో లోపాయికారిగా చర్చలు జరుపుతున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహార శైలి కూడా టీడీపీ అధిష్టానానికి ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. మరోవైపు వైసీపీలో కూడా తోట డిమాండ్లు పూర్తిగా నెరవేరేలా లేవని, అందుకే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. పార్టీలోకి వస్తే రామచంద్రాపురం సీటు తప్ప వేరే ఏది ఇవ్వలేమని, కాదు కూడదు అంటే కాకినాడ రూరల్ సీటు గురించి ఆలోచిస్తామని, అంతే తప్ప 2 సీట్లు ఇవ్వడం సాధ్యపడదు అని వైసీపీ అధిష్టానం త్రిమూర్తులకు స్పష్టం చేసినట్లు వినిపిస్తోంది. 2-3 రోజుల్లో తన డిమాండ్లకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో చూసుకుని త్రిమూర్తులు నిర్ణయం తీసుకుంటారు అని ఆయన ముఖ్య అనుచరులు అంటున్నారు. కొద్ది రోజుల్లోనే తోట వ్యవహారంపై ఒక క్లారిటీ వస్తుంది.